హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠంలోని భాషాంశాలు చూద్దాం. ముందుగా పదజాలం. ఈ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ముందు పదాలకు అర్థాలు తెలుసుకుంటే సొంత వాక్యాలు రాయడానికి సులువుగా ఉంటుంది. అయితే పలికి లేదనుట అంటే మాట తప్పడం. నేను చిన్నప్పటి నుంచి పలికి లేదనలేదు. కురుచగుట అంటే చిన్నదగుట. నేను మా బాబుకు కొనుక్కున్న చొక్కా కురుచయ్యింది. చేతులొగ్గు అంటే చేతులు చాచు. మనం ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా చేతులొగ్గకూడదు. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. నీరజ భవుడు అంటే కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించినవాడు విష్ణుమూర్తి. కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. గీత గీసిన పదం జలము. జలము అనే పదానికి సమానార్థాలు నీరు, వారి, ఉదకం, సలిలం కూడా వస్తుంది. జీవోత్సవం కావటం కన్నా యశకాయుడు కావడం మిన్న. గీత గీసిన పదం యశ అంటే కీర్తి, ఖ్యాతి, ప్రతిష్ట. అలాగే కింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ప్రకృతి అంటే సహజంగా ఉండే పదం, వికృతి అంటే మార్పు పొందినటువంటి పదం. అయితే సిరి అని వికృతి పదానికి ప్రకృతి పదం శ్రీ. విష్ణువు అనే ప్రకృతి పదానికి వికృతి పదం వెన్నుడు. ధర్మము అనే ప్రకృతి పదానికి వికృతి పదం దమ్మము. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి వికృతి పదం బొమ్మ. కింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే ఏంటి? నానార్థాలు అంటే ఒక పదానికి వేర్వేరు అర్థాలు వచ్చే పదాలు. ఇక్కడ చూడండి, కులము. కులము అనే పదానికి నానార్థాలు వంశం, జాతి. క్షేత్రము అనే పదానికి నానార్థాలు చోటు, భూమి, పుణ్యక్షేత్రం. హరి అనే పదానికి నానార్థాలు ఇంద్రుడు, కోతి అని వస్తాయి. చిత్రము అనే పదానికి నానార్థాలు ఆశ్చర్యం, చిత్తరువు. ఇప్పుడు మనం వ్యాకరణాంశాలు చూసినట్లయితే కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి. ఉదాహరణ, రమణి నాట్యం చేస్తుంది. రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం. యనాదేశ సంధి. యనాదేశ సంధి సూత్రం చూసినట్లయితే ఈ ఊరులకు అసవర్ణచ్చులు పరమైతే యవరాలు ఆదేశంగా వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, అత్యద్భుతం విడదీసినప్పుడు అతి ప్లస్ అద్భుతం, ఇది పూర్వపదం, ఇది పరపదం. పూర్వపదంలోని చివరి అక్షరానికి, పరపదంలోని మొదటి అక్షరానికి మనము ఇక్కడ గమనించుకోవాలి. గమనించినట్లయితే మనము ఇది ఏ సంధి అనేది గుర్తించవచ్చు. అయితే యనదేశ సంధి ఏమని చెప్పుకున్నాము సూత్రం? ఈ ఊరులకు అసవర్ణచులు పరమైతే యవరాలు ఆదేశమగునని చెప్పుకున్నాం. అసవర్ణచులు అంటే ఏంటి? సవర్ణచులు అంటే ఏంటి? సవర్ణచులు అంటే ఆకు ఆనే పరం కావడం, ఈకు ఈనే పరం కావడం, అవి సవర్ణచులు. అసవర్ణచులు అంటే ఆకు ఈ పరం కావడం, ఈకి ఊ పరం కావడం, ఈ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ అతి ప్లస్ అద్భుతం అని చూసినప్పుడు ఇక్కడ తి ఈ అని స్వరం వినిపిస్తుంది. ఇక్కడ ఆ అనే అచ్చుంది. అంటే ఈ ఊరులకు సవర్ణాచులు పరమైనప్పుడు యవరాలు ఆదేశమగును. అత్య అనే యకారం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది యనాదేశ సంధి. గర్భోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. గర్వ ప్లస్ ఉన్నతి, గర్భోన్నతి. గుణసంధి. గుణసంధి సూత్రం చూసినట్లయితే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవోఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఈ ఊరులు అకారానికి ఇక్కడ చూడండి ఒకసారి, గర్భ ప్లస్ ఉన్నతి. గర్వ అన్నప్పుడు అకారం వినిపిస్తుంది మనకు. ఆ అనే అకారానికి ఊ అనేది పరమైంది. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవోఆర్లో ఏకాదేశం ఓగా మారింది. అకారానికి
ఊపరమైంది కాబట్టి ఓగా మారింది, కాబట్టి గుణసంధి. తర్వాత చూడండి, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు, ఇది యనదేశ సంధి. రంతిదేవుడు వదాన్యోత్తముడు, వదన్య ప్లస్ ఉత్తముడు, వదాన్యోత్తముడు, గుణసంధి. అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. అణు ప్లస్ ఆయుధాలు, అణ్వాయుధాలు, యనాదేశ సంధి, ఇది కూడా. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి. జీవధనములు అనే పదానికి విగ్రహవాక్యం జీవము ధనము. ద్వంద్వ సమాసం ఎలా అయిందంటే రెండు సమప్రాధాన్యత గల పదాలు ఉన్నాయి, అర్థాలు ఉన్నటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు. పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంది, పరపదంలో నామవాచకం ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. దశ దిక్కులు, దశ సంఖ్య గల దిక్కులు, దశ అంటే 10, ఇది కూడా పూర్వపదం సంఖ్యావాచకం ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. భూత ప్రేతములు, భూతము ప్రేతము, ద్వంద్వ సమాసం. ఇక్కడ పద్యపాదాలనిచ్చి ఘన విభజన చేయమన్నారు, చూద్దాం ఒక్కసారి. తెలంగాణమున గడ్డిపోచయును సంధించం కృపానమ్మురా అని ఉంది. తెలంగాణమున చూడండి, లా రెండిటికి లఘువులు వస్తాయి. గా దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘం ఉన్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి కాబట్టి గా గురువు. అన మాకు మూకు మావుతుంది కాబట్టి ఒత్తున్న అక్షరాలన్నీ లఘువులు అవుతాయి, దాని ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. నా లఘువు. గడ్డి, ఇది లఘువు, డి గురువు, డి లఘువు, గా గురువు. పో గురువు, చ లఘువు, యు లఘువు, ను లఘువు, సం దిమ్ రెండు గురువులు, ఎందుకంటే సున్నతో ఉన్న అక్షరాలు కూడా గురువులు అవుతాయి. చెన్ కూడా గురువే, ఎందుకంటే పొల్లక్షరంతో ఉంది కాబట్టి గురువు అవుతుంది. కృ లఘువు, పా గురువు, అన గురువు, ము లఘువు, రా గురువు. ఇప్పుడు వీటిని మనం ఏ పద్య లక్షణాలు గుర్తించాలంటే మనం ముందుగా ఇవి తెలుసుకోవాలి. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం, ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం, 3 గురువులు మగనం, 3 లఘువులు నగనం. ఇప్పుడు చూద్దాం మరి. అంత్య గురువు సగనం, ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, తర్వాత 3 లఘువులు నగనం, 3 గురువులు మగనం, ఆది లఘువు యగనం, లఘువు గురువు అంటే వగనం. అంటే సబరణమయవ అనే గణాలు వచ్చాయి కాబట్టి మత్తెబ పద్యం ఇది. తర్వాత అనయము దోషమే పరులయందు కనుంగొని పలుకునట్టి యా అని ఉన్నది. అయితే అనయము అనేవి ఏ దీర్ఘాలు లేవు కాబట్టి ఇవన్నీ లఘువులు వస్తాయి. దో గురువు, ష లఘువు, మే గురువు, పరుల లఘువులు, పరుల. యం గురువు, దు లఘువు, కా లఘువు, నుం గురువు, గో ని లఘువులు, పా గురువు, కు లఘువు, నా గురువు, టి లఘువు, యా గురువు. 3 లఘువులు నగనం, మధ్య గురువు ఉంది కాబట్టి మధ్య గురువు ఉన్నది కాబట్టి జగనం, ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, మధ్య గురువు జగనం, మధ్య గురువు జగనం, అలాగే మధ్య లఘువు రగనం కాబట్టి నజబజ జజర అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల అని మనం చెప్పుకోవచ్చు. త్రిక సంధి చూసినట్లయితే కింది పదాలను గమనించండి. ఆ ప్లస్ చోటు, అచ్చోటు, ఆ ప్లస్ చోటు, ఇవ్విధము, ఈ ప్లస్ విధము, ఎక్కాలము, ఏ ప్లస్ కాలము. పై పదాలలో పూర్వపదాలు ఆ ఈ ఏలు ఉన్నాయి, ఇవి సర్వనామాలు. ఆ ఈ ఏలు పూర్వపదాలు అంటే ఈ ఆ ఈ ఏలను త్రికం అని అంటారు. ఈ త్రికం మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.
ఆ ప్లస్ చోటు, ఆ ప్లస్ చోటు ఒత్తుతో ఉంది. ఈ ప్లస్ విధము, ఈ ప్లస్ విధము, ఏ ప్లస్ కాలము, ఏ ప్లస్ కాలము. ఇలా ద్విత్వం పైన ఉన్న దీర్ఘాచు హ్రస్వంగా మారుతుంది. ద్విత్వం పైన ఉన్నటువంటి దీర్ఘాచు అనేది హ్రస్వంగా మారుతుంది. తర్వాత ఆ ప్లస్ చోటు, అచ్చోటు, ఈ ప్లస్ విధము, ఇవ్విధము, ఏ ప్లస్ కాలము, ఎక్కాలము. ఇక్కడ చూడండి, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది. అసంయుక్త అంటే ఏంటి? ఒత్తు లేనటువంటివి. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు వస్తే ద్విత్వం అంటారు. అంటే దేని ఒత్తు దానికే వస్తే. ఉదాహరణ కాకు కావొత్తు, గాకు గావొత్తు, ఆ విధంగా. బహుళమవుతుంది అంటే ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యకార్యం రావడం, ఇలా 4 విధాలు జరిగితే బహుళం అంటారు. నిత్యంగా రావడం అంటే సంధి జరగడము, రాకపోవడం అంటే సంధి జరగకపోవడము, వికల్పంగా రావడం అంటే వైకల్పికంగా రావడం, అంటే పదాలు కలవచ్చు లేదా కలవకపోవచ్చు. అన్యకార్యం రావడం అంటే అనేక విధాలుగా అనమాట. ఇలా 4 విధాలు జరిగితే బహుళమని అంటారు. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అచ్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. విరుక్తం అంటే ద్విత్వం అన్నమాట. అచ్చికం అంటే అచ్చ తెలుగు పదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 10వ తరగతి విద్యార్థులకు, అలాగే టెట్ అండ్ డిఎస్సికి చదివే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.